రాజమండ్రి రూరల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ధవళేశ్వరం మెయిన్ రోడ్లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఆవరణలో బీజేపీ రూరల్ మండలం అధ్యక్షులు ఎన్విబిఎన్ ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా గురువు డాక్టర్ గుర్రాల విమలత అందరితో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ ప్రపంచానికి యోగా అనే గొప్ప జీవన విధానాన్ని పరిచయం చేసింది మన భారతదేశమని, యోగా అనునిత్యం సాధన చేయటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని, ప్రతి ఒక్కరూ అనునిత్యం సాధన చేసి సత్ఫలితాలను పొందాలని కోరారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం ద్వారా నరేంద్ర మోడీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. యోగా దినోత్సవ రూరల్ ఇన్ఛార్జ్ కాలెపు సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శులు గుర్రాల వెంకట్రావు, పన్నాల లక్ష్మి, సంతోషి, యానాపు యేసు, కర్రి నాగిరెడ్డి, పెన్నంటి ఏకబాబు, ఆళ్ల ఆనందరావు, నీలా కోటేశ్వరరావు, దొడ్డి బాబ్జీ, నిల్లా రాంబాబు, సుబ్బారావు, జనసేన వీర మహిళ షేక్ అమీనా, గండేపల్లి కొండలరావు, షేక్ సాజిద్, వి కుబేరరావు, అంబళ్ల నాగరాజు, దువ్వారపు శ్రీను, ఈరంకి ప్రసాద్, గుజ్జుల సూర్యనారాయణ, జగన్నాథరావు, నిమ్మకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి సోదర సోదరి మనందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఏదైతే 10 సంవత్సరాల క్రితం భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు, ఇది గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు చేయాలనే ఆలోచన కలగడం, తద్వారా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజునికి ప్రతి ఒక్కరు కూడా యోగాసనలు వేసి పెద్దలు చెప్పినప్పుడు యోగా ఎక్కడ ఉంటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం చేసి ముందుకెళ్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ సెలవు చేస్తున్నాం. అందరికీ నమస్కారం.